ఉన్నటువంటి వివేక్ గారు మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉనికిని ప్రశ్నిస్తాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి మేము ఆయనకు సవాల్ విసురుతా ఉన్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 600 కోట్ల గోల్మాల్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 2 ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు బీసీసీఐ పర్యవేక్షణకు నియమించినటువంటి వినోద్ రాయ్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఈ అవినీతి మకిలను పెకిలించేటువంటి ప్రయత్నంలో ఉన్నది. ఆ అవినీతి మకిల పెకిలించిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అఫిలియేషన్ ఉంటుందా ఊడుతుందా వివేక్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణలో 10 జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లు ఏమన్నా ఉన్నాయా? లేని గ్రౌండ్లకు, వాడుకలో లేనటువంటి అరాకొర మైదానాలకు కూడా నిర్వహణ ఖర్చులు బిల్లులు రాసుకొని మింగుతున్నది వాస్తవం కాదా? ఇతర ఆర్గనైజేషన్లు నిర్వహించినటువంటి క్రికెట్ పోటీల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన ఖాతాలో వేసుకొని ఖర్చులు రాయడం లేదా? మరి ఈ రకమైనటువంటి అవినీతి ఊగిలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నిబద్ధతతో క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరికాదని చెప్పి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పక్షాన ఆయనకు తెలియజేస్తాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, 3 పార్లమెంటు సభ్యులు, మరి క్రికెట్ క్రీడాకారులు దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో తెలంగాణ క్రీడాకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉంది. ధరం గురువారెడ్డి గారు క్రికెట్ క్రీడాకారులుగా సెక్రటరీగా ఉన్నారు. చీఫ్ కోచ్గా అబిద్ అలీ గారు ఉన్నారు. 8 మంది రంజీల్లో ఆడినటువంటి వాళ్ళు కోచ్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం 32 మంది జిల్లాల్లో శిక్షణ ఇస్తా ఉన్నారు. 8 మంది రంజీల్లో ఆడినటువంటి వాళ్ళతో సహా 860 మ్యాచ్లు ఆడించడం జరిగింది. స్వల్ప కాలంలో 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా. మరి అదే రకంగా సాద్బింజన్ టెక్నికల్ కమిటీ వ్యవహారాలు చూస్తా ఉన్నారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి టీసీఏ విషయం ప్రస్తుత బీసీసీఐ కమిటీకి ఉంది. కమిటీ స్పష్టమైనటువంటి దృక్పథంతో ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కమిటీతో టీసీఏ భేటీ కాబోతున్నది. తప్పనిసరిగా మరి ఈ క్రీడను అభివృద్ధి పరిచేటువంటి వేదిక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అవుతుంది. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి మీకు
మరి ఆ ఆరోపణల ఊబిలో కూరుకుపోయినటువంటి మీరు జైలుకు పోయేటువంటి పరిస్థితులు వస్తాయా అనేటువంటి విషయంలో, జైలుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటి విషయంలో హెచ్సిఏ క్రికెట్ ప్రెసిడెంట్ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం నిండా కూరుకుపోయింది. మరి వాళ్ళ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను మీరు హైదరాబాద్ క్రికెట్ క్లబ్లను లీజుకిచ్చుకొని ఆ కమర్షియల్గా మార్చి ప్రతిభను నిలువున మట్టు పెడుతూ డబ్బులే ప్రధానంగా వ్యవహరిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్కు ద్రోహం చేస్తున్నటువంటి మీరు నైతికంగా ఈ అసోసియేషన్ నడపడానికి అర్హులు కాదు. మీ బాడీ పూర్తిగా పక్కకు తప్పుకోవాలా. మీరు వాస్తవాన్ని తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయంలో మీకు 60 సంవత్సరాల నుంచి నడుపుతా వస్తూ ఉన్నారు. 60 ఏళ్లలో చేయనటువంటిది మేము ఇప్పుడు చేస్తామని చెప్తే క్రీడాకారులు నమ్మి బలి కావడానికి సిద్ధంగా లేరనేటువంటి విషయం ఏర్పడి 3వ సంవత్సరంలో అడుగుపెట్టి చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు 860 పైగా లీగ్ అండ్ నాకౌట్ టోర్నమెంట్స్ వేరియస్ ఏజ్ గ్రూప్ వేరియస్ ఫార్మాట్లో నిర్వహించి ప్రతి జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి క్రీడాకారులను సెలెక్ట్ చేసుకుంటూ ప్రతి ఏజ్ గ్రూప్ పిల్లల్ని లీగ్ టీంలు, తర్వాత కోచింగ్ అకాడమీ నుంచి పికప్ చేసుకుని స్టేట్ టీంలు, జోనల్ టీంలు చేసి బీసీసీఐకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్కు క్వాలిఫికేషన్ అవసరం ఉన్న ఏదైతే ఫార్మాట్స్ ఉన్నాయో అన్నింటిలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన టీంలు ఆడుతున్నాయి. స్టేట్ టీంలు ఆడుతున్నాయి, జోనల్ టీంలు ఆడుతున్నాయి, జిల్లా టీంలు ఆడుతున్నాయి, డివిజన్ టీంలు ఆడుతున్నాయి. ప్రతి ఏజ్ గ్రూప్లో ప్రతి అండర్-16, అండర్-19 సీనియర్ కేటగిరీలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫుల్ ఫ్లెజ్ టీమ్స్, కోచెస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఒక సిస్టమ్, ఒక ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఉన్నది. గత 60 ఏళ్ల నుంచి బైలాస్లో తర్వాత పేపర్ మీద క్లెయిమ్ చేసుకుంటూ తెలంగాణ మాది, తెలంగాణ 10 జిల్లాల జ్యూరిడిక్షన్ రాసుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నుంచి వచ్చిన సబ్సిడీ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ నుంచి వచ్చిన కమర్షియల్ ఆదాయం నుంచి కానీ, క్రీడాకారుల డెవలప్మెంట్ కానీ, గ్రౌండ్స్ డెవలప్మెంట్ కానీ, అకాడమీల ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్టాండర్డ్ డెవలప్మెంట్ కానీ తెలంగాణ జిల్లాలో ఇంతవరకు చేసింది శూన్యం, జీరో. ఇంతవరకు ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు వాళ్ళది. 60 ఏళ్ల నుంచి కనీసం పట్టమని 5-6 కూడా రంజీ ట్రోఫీ కానీ పై స్థాయికి ఆడించలేదు. ఇండియాకి ఆడిన వాడు కన్నా ఇంతవరకు తెలంగాణ నుంచి ఒక్కరు కూడా ఇండియాకి ఆడలేదు. అదే వేరే స్టేట్ నుంచి చూసుకోండి, ఎంతోమంది క్రీడాకారులకు అట్ ఏ టైం 3-4 స్టేట్ నుంచి ఇండియాకి ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. 1960s, 1970s హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ ఆడే ప్లేయర్లు, హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఇండియన్ టీంలో 5 ప్లేయర్లు ఉండేవాళ్ళు. 61 తర్వాత ఆడించలేదు. పైపెచ్చు విషయం ఏంటంటే ఇప్పుడు చాలా తమాషాగా కమర్షియల్ వ్యవహారం బిజినెస్ సెంటర్ అయిపోయింది. లీగ్ టీంలని లీజ్ ఇచ్చుకుంటారు, లీగ్ టీం ఓనర్లకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి హెచ్సిఏ నుంచి డబ్బులు తీసుకుంటారు, తర్వాత బయట లీజ్ తీసుకున్న డబ్బులు వస్తాయి. లీజు తీసుకున్నవాడు ప్రాఫిట్ కోసం ప్లేయర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. డబ్బులు ఉన్నవాడు తప్పితే, బాగా సిటీలో ఉన్నవాడు తప్పితే క్రికెట్ ఆడే పరిస్థితి తెలంగాణ జిల్లాలో లేదు. 80% జనాభా, 80% జాగ్రఫికల్ ఏరియా ఉన్న తెలంగాణ రాష్ట్రం, వందల మంది క్రీడాకారులు, వేల మంది పేరెంట్స్ తోటి ఎంతో ఆశతోటి ఒక స్టాఫ్ టాలెంట్ ఉన్న క్రీడాకారులందరికీ ఓ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ప్రయత్నంలో తెలంగాణ క్రీడాక్షణ ఉన్నది. 60 ఏళ్ళ నుంచి ఇగ్నోర్ చేయబడి ఆర్ఫన్ అనాథలుగా వదిలిపోబడిన తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఏది పట్టించుకోలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 860 మ్యాచ్ల్లో కొన్ని వందల మంది క్రీడాకారులు, టాలెంటెడ్ క్రీడాకారులు గుర్తించారు. అదేదో అనామకులు, వివేక్ లాంటి క్రికెట్కు సంబంధం లేని వ్యక్తులు చేసిన వ్యవహారం కాదు. ఫార్మర్ టెస్ట్ క్రికెటర్ అబిద్ అలీ గారు చీఫ్ కోచ్గా ఉన్నారు. 8 మంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్, తర్వాత 32 మంది కోచ్లు, సీనియర్ క్రికెటర్లు, సీరియస్గా క్రికెట్ ఆడిన వాళ్ళు కోచ్ల కింద ట్రైనింగ్ చేసుకొని ఐడెంటిఫై చేసిన టాలెంట్ మా దగ్గర ఉన్నది. మీ దగ్గర ఏముందని అడుగుతున్నాం మేము. హెచ్సిఏ ఈ రోజు వరకు చేసిన న్యాయం ఏంది? తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు వదిలేసినారు? ఈ రోజు కొత్తగా వచ్చి మీరు కాకమాక పొడి చెప్తే ఎవరు నమ్ముతాడు? టీసీఏ ఉనికి లేదని మీరు మాట్లాడతారు. క్రికెట్ ప్రపంచంలో, క్రికెట్ చరిత్రలో మీ ఉనికి లేదు. వివేక్ అంటే ఎవడో గుర్తుపట్టాడు. మీరు ఇవ్వాలి ఎలక్ట్ కాబట్టి హెచ్సిఏకి సంబంధించిన ప్యానెల్ని ఎవడో గుర్తుపట్టాడు. క్రికెటర్లో మీకు సంబంధమే లేదు. మీరేంటంటే తెలంగాణ క్రికెట్ గురించి మాట్లాడేది మాకు తెలంగాణ టీసీఏ అంటే ఎవరైనా మాట్లాడే హక్యం ఎక్కడ ఉంది? తెలంగాణ జిల్లాలో మీరు తిరిగితే తెలంగాణ ప్రాంత బిడ్డలు మిమ్మల్ని తరిమి కొడతారు. తెలంగాణ పేరెంట్స్ అందరూ హెచ్సిఏ వాళ్ళు పిలుస్తున్నారనే సెలక్షన్ పంపించారు. వాళ్ళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆర్టిస్ట్ ఉన్నది కాబట్టి కొత్త ఆశ ఉన్నది కాబట్టి
అన్ని ఏజ్ గ్రూపుల్లో టీంలు నిండుతున్నాయి, పిల్లలు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మేము డెవలప్ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ సంబంధించిన డెవలప్మెంట్ ఏముంది జిల్లాలో? ఇంతవరకు జీరో. మీరు తెలంగాణలో క్రికెట్ డెవలప్ చేస్తామంటే నమ్మేదేవుడు ఇప్పటి వరకు లేని గ్రౌండ్లకు, లేని మ్యాచ్లకు, లేని వ్యవహారానికి, లేని టాలెంట్ డెవలప్మెంట్ అని మీరు తెలంగాణ జిల్లాల పేరు మీద లెక్కలు రాసుకొని బుకింగ్ డబ్బులను తిన్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద గ్రౌండ్ డెవలప్ చేస్తామని కథలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి వచ్చి డబ్బులు దొబ్బడానికి వస్తే తరిమి కొడతాం జిల్లా నుంచి. మేము మీకు సంబంధం లేకుండా, మీతో మేము పోటీ లేకుండా, మీ ఆదాయంలో మేము హక్కులు అడగకుండా, మీ అడ్మినిస్ట్రేషన్లో మేము షేర్ అడగకుండా మిమ్మల్ని బైపాస్ చేసి మేము డైరెక్ట్గా బీసీసీఐతో మాట్లాడుకుంటున్నాం. బీసీసీఐ బైలాస్, లేటెస్ట్ లోదా కమిటీ రికమెండేషన్స్, ఈక్వల్ ఆపర్చునిటీ, మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సమాన హక్కు అనే ఒక క్లాజ్ ఉన్నది. దాని ప్రకారం ప్రతి ప్రాంతం డెవలప్ కావాలి, అన్ని ప్రాంతాలు అన్ని రంగాలు డెవలప్ కావాలి, క్రికెట్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ గా త్వరలో బీసీసీ అనేది గుర్తింపు రాబోతుంది. మాకు మేము చేసే ప్రయత్నాలు మేము చేసుకుంటుంటే మా గురించి మీరెవరైనా మాట్లాడక మీకు లేదు, మీరెవరో మాకు తెలియదు, అసలు మీ ఉనికి లేదు, మీరు చేసిన సహాయం లేదు, మీ బొమ్మలు లేవు మా దగ్గర, మీరు చేసిన సెలక్షన్స్ లేదు, మీరు చేసిన కండక్ట్ చేసిన టోర్నమెంట్లు లేవు, మీరెవరైనా మా గురించి మాట్లాడేది. కాబట్టి మీడియా ద్వారా మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక హెచ్చరిక, ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 weeks టైం ఇస్తున్నాం మీకు. 2 వారాల లోపల, నెక్స్ట్ 2 weeks లోపల దమ్ము ఉంటే మీరు రండి డిబేట్ కి, ఓపెన్ డిబేట్. వరంగల్లో పెడదామా, కరీంనగర్లో పెడదామా, సిద్దిపేటలో పెడదామా, పాలమూరులో పెడదామా, రండి ఓపెన్ డిబేట్. అంటే మేము క్రికెటర్తో కూర్చుంటాం, సీనియర్ క్రికెటర్తో కూర్చుంటాం, కోచ్లతో కూర్చుంటాం. మీకున్న స్ట్రెంత్ ఏంటి జిల్లాలో, మీరు వచ్చి కూర్చోండి రౌండ్ ద టేబుల్, మీడియా ముందు లైవ్ డిస్కషన్ పెడదాం. మీరు సాధించింది, మేము సాధించింది, మీరు చేయబోయేది మేము చేయదని చెప్పుకుందాం. అప్పుడు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు, బీసీసీ నిర్ణయిస్తారు. మీరు ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసి మీరు ఇష్టం నడవదు. దమ్ముంటే 2 వారాల్లో డిస్కషన్ ఒప్పుకోండి. మీడియా ద్వారా, పత్రిక ద్వారా, పబ్లిక్ ద్వారా కూర్చుందాం. ఎక్కడ మీరు సెట్ చేయండి ప్లేస్. హైదరాబాద్లో కూర్చుందామా, వరంగల్లో కూర్చుందామా, లేకుంటే ఇంకో సెంటర్లో కూర్చుందాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ క్రీడాకారులకు ఇంతవరకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా మీరు అన్యాయం చేసి మభ్యపెట్టి మోసపుచ్చే పరిస్థితుల్లో మీరు అనుకుంటే కలలు కంటే మాత్రం మర్చిపోండి. చివరిగా ఒక పాయింట్ ఏంటంటే, మీరు కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ వినోద్ కానీ, వివేక్ కానీ, అంతకుముందు ఆయన బ్రదర్ వివేక్ గారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న తెలంగాణ జిల్లాను పట్టించుకోలేదు, తెలంగాణ క్రీడాకారులను పట్టించుకోవాలి, ఒక క్రీడను డెవలప్ చేయాలి, ఒక గ్రౌండ్ డెవలప్ చేయాలి, ఒక టోర్నమెంట్ ఆడలేదు. ఇవాళ కొత్తగా వీళ్ళు వచ్చి సాధించేది ఏం లేదు. వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణ విషయంలో ఏదైతే అవకతవకలు ఇప్పటి వరకు ఏదైతే ఇన్వెస్టిగేషన్స్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ పోబోతున్నది, ఏసీబీ ఛార్జ్ షీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో మీకు అందరికీ భాగస్వామ్యం ఉన్నది. ఖచ్చితంగా మీరందరూ జైలు పోతారు. ఇది పబ్లిక్ చూస్తుంది, జరగబోయే చరిత్ర. ఇది కొత్త వాళ్ళు వస్తారు, కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, స్ట్రీమ్ లైన్ అవుతుంది. మీకు 206 క్లబ్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు 206 క్లబ్లు మెజారిటీ డెమోక్రసీలో మీరు బైలాస్ ప్రకారం 3/4 మెజారిటీ రెజల్యూషన్ మాకు వదిలిపెట్టి 80% జిల్లాలకు ఏమైనా రెజల్యూషన్ మీరు తీసుకురండి. దమ్ముంటే 80% ఆపర్చునిటీ 16 మందిలో 12 మందిని జిల్లాల నుంచి ప్రతి టీంలో సెలెక్ట్ చేస్తామని మీరు రెజల్యూషన్ పాస్ చేయండి. అప్పుడు ఒప్పుకుంటాం మీరు మాట్లాడేది డెవలప్మెంట్ ఎంతో. What is that? Sorry. What will you do if they don't respond in 2 weeks? And that we will take it as they don't even understand the concept of Telangana. They don't even care about it. If somebody is coming and challenging them, if they are ignoring that, that means they are not even caring about it. They don't know what is happening, what is the seriousness about it. So we are talking to BCCI anyway, and we will ignore them. We will say that tomorrow if HCA tries to come into districts, we will resist them and we will throw them out. Have you already informed the BCCI about the ground reality here? Yes, of course. We already submitted a 260-page document. We have a repeated communication from them, and we are going to have a group discussion very soon, a team discussion very soon with BCCI. TCA delegation will have a discussion with BCCI. This is a commitment from BCCI itself. But they will find an appropriate time because they are busy with a lot of issues. A lot of cleanness is going on in BCCI and related associations. They are so occupied. They are going to find a suitable time and going to give us a time to discuss. Actually, the committee of administrators will be Hyderabad tomorrow. Will you be meeting them? I don't have any communication regarding that. I don't have any communication. They are coming tomorrow. I know they are coming, but we don't have any official communication to meet them because they are on a different aspect. They are coming for the inaugural. So we were supposed to have a meeting at BCCI office in Bombay. So we are waiting for the communication. Thank you, sir. President, Telangana Cricket Association, Secretary Aram Guruvareddy, Joint Secretary Srinivas Garu, Syed Akbar, my coach Mahinder, is a TCA senior state team captain. He is one of those who really gone to suffered a lot. There are a lot of examples of cricketers who suffered. We can show you hundreds of examples in last 30-35 years that I know about cricket. There are hundreds of cricketers who have suffered.
from Telangana without opportunity. So DCA is going to build the bridge between the opportunity and the talent. Sir, Chittaranjan, sir. Chittaranjan.